back to our YouTube channel, Neeli Meghalalo. ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము. 2021 అయిపోయింది, 2022లోకి ఎంటర్ అవుతున్నాము. సో 2021లో అందరికీ చాలా అప్స్ అండ్ డౌన్స్, లేకపోతే మంచి గుర్తులు, లేకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండుంటాయి. బట్ స్టిల్ లెట్ us ఎండ్ దిస్ ఇయర్ విత్ అ నైస్ ఆన్ అ నైస్ నోట్ అనమాట. వాట్ డూ యూ సే ఇంద్రా? ఎస్, అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అనేవి. ఈవెన్ నాకు కూడా ఉన్నాయి. 2021లో నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. అంటే లెగ్ ప్రాబ్లమ్స్ కానీ, హ్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ, చిన్నవి అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. బట్ అగైన్ మనం మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చేయాలి. అన్నిటికంటే మీకు మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలండి. తన కాలు నిజంగానే బాగాలేదు ఇప్పుడు కూడా. హిజ్ లెఫ్ట్ లెగ్ ఈజ్ నాట్ గుడ్. బట్ స్టిల్ అంటే ఎపిసోడ్ నేను అప్పటికీ అన్నా ఇట్స్ ఓకే, ఇయర్ ఎండింగ్ ఎపిసోడ్ మనం చేయొద్దు, నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని అన్నా నేను. బట్ హీ డింట్ లిసన్ అనమాట. లేదు, ఎపిసోడ్ వెళ్ళాల్సిందే నో మ్యాటర్ వాట్ అనేసి అన్నాడు. అంటే ఏం లేదు, నాకు నిన్ననే యాక్చువల్లీ చిన్న సర్జరీ జరిగింది లెగ్కి. బట్ తను ఏంటంటే వద్దు, నుంచోడు ఎంతసేపు ఎందుకు నుంచుని వర్క్ చేయాలని అంటే నేను అన్నాను దిస్ ఈజ్ ఆల్వేస్, అది ఉంటూనే ఉంటుంది, అది మనం పని చేస్తూనే ఉండాలి. ఎందుకు కొన్ని రోజులు తగ్గిపోతుంది, జస్ట్ 1 వీక్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ మన ఎపిసోడ్ మాత్రం మళ్ళీ మిస్ అయిపోతుంది అని చెప్పి నేను చేద్దామని చెప్పాను. ఐఎమ్ ఫైన్, నుంచోగలుగుతున్నాను బాగానే. బట్ మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ మిస్ కాకూడదని మేము ఇద్దరం కలిసి షూట్ చేస్తాము. అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఎటువంటిదంటే అండి, ద షో మస్ట్ గో ఆన్ నో మ్యాటర్ వాట్. లైఫ్లో ఏమైనా, ఏం జరిగినా, ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ది ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ లైక్ దాట్ అనమాట. ఇండస్ట్రీ ఈజ్ లైక్ దాట్. సో అదే మా ఆయన ఇన్స్పిరేషన్ ఈరోజు. సో అందుకనే ఈరోజు టుడే ఇస్ 29th, నిన్నే ఆయన హాస్పిటల్ నుంచి వచ్చాడు అండ్ ఈజ్ అప్ అండ్ రెడీ ఫర్ ది ఎపిసోడ్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. అండ్ ఇండస్ట్రీలో మమ్మల్ని అందరు ఇంత బాగా ప్రేమిస్తున్నారు, వ్యూవర్స్ ఇంత ప్రేమిస్తున్నారు కాబట్టి ఒక్క ఎపిసోడ్ కూడా తగ్గడానికి వీల్లేదు. అంతే, ఇంద్రా డిసైడ్ అయిపోయాడు. సరే, ఓకే, ఇదంతా ఓకే. కానీ ఈ రోజు అండ్ స్పెషల్ ఏంటంటే మీ అందరి కోసం 31st మీరందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా 31st అండ్ న్యూ ఇయర్ కి ఎంటర్ అవబోతున్నారు కాబట్టి మీకోసం చెప్పినా చాక్లెట్ మూజ్. చాక్లెట్ మూజ్ అంటే స్వీట్స్ అనేది మనం చేసుకుంటూనే ఉంటాము. సో వి థాట్ విల్ డూ అ నైస్ స్టైలిష్ డెజర్ట్ టుడే. ఎందుకంటే 31st ఈవినింగ్ అందరి ఇంట్లో ఎలాగో మనం బయట పార్టీస్కి వెళ్ళం కాబట్టి 31st ఈవినింగ్ అందరం ఎవరిళ్లలో వాళ్ళే ఉండి సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అలానే చేసుకుంటే మీ అందరికీ మంచిది. సో అందుకని we are going to do a nice stylish dessert called double chocolate mousse. Oh, double chocolate. Yes, it's a double chocolate mousse. Both anamata. Two chocolates. One is Indra, one is Anu. Brown ani, one is and brown chocolate and white chocolate. He's brown chocolate and I'm white chocolate. That's okay. So but still brown lekapothe white enhance avadandi. So it's a double chocolate mousse. It's a double celebration getting ready for 2022. So mana double chocolate mousse ki kavalsina ingredients ee roju padarthalani cheppanu because it is a stylish dessert. So daniki kavalsina ingredients enti annadi meeru note cheseskondi. Double chocolate mousse ki kavalsina ingredients 200 grams of semi dark chocolate block anamata. You get it online or you get it in any supermarkets. 200 equal quantities, 200 grams of white chocolate block. This is 400 grams or 400 ml of whipping cream anamata. Telugulo vachesesi fresh meegada antaru. Idu vachesesi 600 ml of fresh cream. Okay na, whipping cream. So manaku kavalsina only 3 ingredients maatrame. So let us see how to start. సో ఫస్ట్ మనము డార్క్ చాక్లెట్ బ్లాక్ని కట్ చేసుకుందాం. సెమీ డార్క్ చాక్లెట్ అండి, నాట్ కంప్లీట్ డార్క్ అనమాట. ఇది కొంచెం మీరు ఫ్రిడ్జ్లో పెట్టే పని అయితే రూమ్ టెంపరేచర్కి రానివ్వండి. అప్పుడే నీట్గా ఇలాగా కట్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది అనమాట. జస్ట్ కట్ రఫ్లీ చాప్ ద చాక్లెట్. ఎలాగో మనం వీఆర్ గోయింగ్ టు మెల్ట్ ఇట్. సో జస్ట్ రఫ్లీ చాప్ ది చాక్లెట్.
సో ఫస్ట్ బ్రౌన్ చాక్లెట్ కట్ చేసుకున్నాము, ఇప్పుడు వైట్ చాప్ చేసుకుంటున్నాము. రఫ్లీ చాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మా ఆయన ఫేవరెట్ వైట్ చాక్లెట్ అంతా చాప్ చేస్తారండి. ఓకే, ఈ డెజర్ట్ అంటే మా ఆయనకి చాలా ఇష్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్, నాట్ మచ్ ఫస్ ఇన్ కుకింగ్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్. ఒకటి నాకు ఆయనకి ఈజీ టు ఈట్ ఈజీ టు ఈట్ ఎందుకునంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు, అలా మెత్తగా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో హీ లైక్స్ అనమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. వెలిగించి మనం ఇక్కడ 400 ml ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాము. విప్పింగ్ క్రీమ్ అంటే ఫ్రెష్ మీగడ. మీకు ఇంట్లో ఆల్రెడీ ఉంటే మీరు దాన్ని చక్కగా స్మూత్గా చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. లేదు అని అంటే మీకు సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము సిమ్మర్ చేయాలి. దీన్ని డోంట్ వేస్ట్. ఇప్పుడు జాగ్రత్త కలుపుతూ ఉండండి. ఇది ఒక్కటే మనం ఇక్కడ చేసుకోవాల్సింది. కొంచెం లైట్ తక్కువ ఇదిలో పెట్టుకోండి ఫ్లేమ్, ఎందుకంటే మాడిపోకూడదు కాబట్టి. అస్సలు మాడితే టేస్ట్ బాగోదు. సో అందుకనే ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇట్స్ అ వెరీ నైస్ డెజర్ట్. యువర్ కిడ్స్ విల్ లవ్ ఇట్. మీ హస్బెండ్ ఆర్ మీ ఫాదర్ మదర్ వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. కొంచెం కొత్తగా మనం ఏమైనా చేసి పెడితే కదా. ఎందుకంటే నార్మలీ వెన్ వి గో టు అ రెస్టారెంట్ ఈ మధ్య అంతా బుఫే డిన్నర్స్ అండ్ లంచెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫ్యామిలీస్. సో అటువంటి అప్పుడు వెళ్ళినప్పుడు మనకి డెజర్ట్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ చాక్లెట్ మూస్ అనేది సింగిల్ కానివ్వండి డబుల్ కానివ్వండి చిన్న చిన్న షార్ట్స్ లాగా పెడతారు. అప్పుడు మనకి అనిపిస్తుంది అబ్బా ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇది మన ఇంట్లో చేసుకుంటున్నాం కదా, ఎంతైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం మీ ఓపిక. ఓకే, కరుగుతుందా? ఇది కంటే కొంచెం ఐస్గా ఉంది కదా నాది, నేను ఫ్రీజర్ నుంచి తీసా కదా. అంటే కొంచెం నార్మల్ టెంపరేచర్లో ఉండేది. 600 ml ఇంకొక బౌల్లో పెట్టుకున్నాను కదండి, అది వచ్చేసేసి నార్మల్ టెంపరేచర్లో పెట్టుకున్నా. ఎందుకునంటే తర్వాత ఇంక దాన్ని మనం బాయిల్ చేయం కాబట్టి. దీన్ని మాత్రమే మనం బాయిల్ చేస్తాం కాబట్టి వీ కెన్ ఆల్వేస్ గో విత్ ద లిటిల్ ఆఫ్ ఐస్, సో దాట్ ఎలాగో వేడికి కరిగిపోతుంది అని చెప్పి నేను అలా తీసుకున్నాను అనమాట. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇందులో చూపిస్తాడు మీకు, చక్కగా మన క్రీమ్ బాయిల్ అవుతుంది. సో ఇది మంచిగా బాయిల్ వచ్చేసింది అనమాట. ఇంక ఇప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో నౌ దీన్ని ఆఫ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ బోత్ ద బౌల్స్ ఆఫ్ చాక్లెట్ బ్రౌన్ అండ్ వైట్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, వాటిట్లో ఇది 2 ఈక్వల్ పార్ట్స్ కింద దీన్ని వేసేస్తాం. సో ఆఫ్ చేసేసి, సో ఫస్ట్ హాఫ్ దీనిలో, సెకండ్ హాఫ్ ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. ఈ చాక్లెట్ అంతా చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ క్రీమ్లోకి. సో మీరు చూసినట్టయితే మొత్తం ఫ్రెష్ క్రీమ్లోకి ఈ వైట్ చాక్లెట్ అంతా మిక్స్ చేసేస్తున్నాను నేను. దీని తర్వాత మన సెమీ బ్రౌన్ చాక్లెట్ కూడా మిక్స్ చేసేద్దాం. ఇంకా దీని తర్వాత మనకి ఏమి ఓన్లీ క్రీమ్ మనము వేడి చేసి కొంచెం ఒక బాయిల్ వచ్చేంత వరకే మనకి స్టవ్తో పని, దాని తర్వాత ఏం పని లేదు మనకి. ఓకేనా, మన వైట్ చాక్లెట్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయిందండి. మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఐ షో యూ ద హోల్ వైట్ చాక్లెట్ హ్యాస్ మెల్టెడ్. ఇది చల్లగా అయిపోతే మళ్ళీ కష్టం అండి. సో యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఫాస్ట్ అనమాట, ఎందుకంటే మనకి లేకపోతే బ్లాక్స్ మెల్ట్ అవ్వవు. ఈ 600 ml ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఇంకా ఉంది కదా, అది మొత్తం దీన్ని వేసేసుకున్నాము. వేసుకొని మనం విప్ చేసుకుంటూ ఉన్నాము సాఫ్ట్ పీక్ వచ్చేంత వరకు. సో మీరు చూసినట్టయితే ఇలాగా సాఫ్ట్ పీక్స్ అన్నమాట. ఓకే, ఎవరికైతే హ్యాండ్ బ్లెండర్స్ లేవో, ఎవరి దగ్గర అయితే హ్యాండ్ బ్లెండర్స్ లేవో వాళ్ళు విప్పర్ ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు.
మిక్సీలో వేయకండి, మిక్సీలో వేస్తే మాత్రం రాదు. యూ హ్యావ్ టు యూజ్ యువర్ హ్యాండ్, గిలగొడుతూ ఉండాలన్నమాట. ఎంత సాఫ్ట్ పీక్స్ వస్తే అంత బాగుంటుంది. సో ఆల్రెడీ మనం దీన్ని విప్ చేసుకున్నామండి. దిస్ ఇస్ 600 ml ఆఫ్ విప్పింగ్ క్రీమ్. సో దీన్ని 2 parts కింద డివైడ్ చేసుకోవాలి. సో దీని నుంచి హాఫ్ వచ్చి మనము ఇంకొక బౌల్లో వేసుకుందాం. ఓకే, దిస్ ఇస్ హాఫ్. సో ఇప్పుడు ఏదైతే మనం 2 halves చేసుకున్నాం కదండి, ఈ హాఫ్లో కొంచెంగా వైట్ చాక్లెట్ వేసుకుందాం. ఫస్ట్ వైట్ చాక్లెట్ విప్ చేసుకుందాం, ఎందుకంటే లేకపోతే బ్లెండర్ మళ్ళీ ఫుల్ బ్రౌన్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వైట్ చాక్లెట్ని ఫుల్ స్పీడ్కి వచ్చేసేయాలన్నమాట. ఇంకా ఓకే, some more white chocolate, little by little. White chocolate is ready. ఓకే, దీన్ని కాసేపు ఇక్కడ పెడదాం. ఓకే, పెట్టి సో దాట్ మై టేబుల్ డజంట్ గెట్ స్పాయిల్డ్. దీన్ని ఏం చేద్దామంటే we will take this into the other bowl. ఎందుకు యాక్చువల్లీ 2 big bowls ఉంటాయి, you don't have to worry, but I don't have 2 big bowls. So because of that నేను సేమ్ దాంట్లోనే రెండోది ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. సో దిస్ ఇస్ a bowl of white chocolate mousse. Okay, now ఈ క్రీమ్ ఏదైతే ఉందో అనదర్ సెట్ ఆఫ్ క్రీమ్ దాన్ని దీన్ని వేసేసుకోవాలన్నమాట. ఇది స్మూత్గా వీటితో రావండి. సో అందుకని వీ హ్యావ్ టు టేక్ దిస్ స్పూన్, ఎందుకంటే సిలికాన్ స్పూన్స్ విల్ నాట్ అంటే ఏది కూడా ఉండిపోదు గిన్నెలో నుంచి. సిలికాన్ స్పూన్ నుంచి తీస్తే మీరు స్మూత్గా మొత్తం వచ్చేస్తుంది. ఐ థింక్ మెనీ పీపుల్ నో దిస్. ఎవరికైనా తెలియకపోతే దిస్ ఇస్ అ టిప్ అన్నమాట. సిలికాన్ స్పూన్ చేయి పెట్టకుండా ఈజీగా వచ్చేస్తుంది సిలికాన్ స్పూన్ మనం యూజ్ చేస్తే. ఓకే, సో నౌ ఇప్పుడు దీంట్లో సేమ్ ఇందాక వైట్ చాక్లెట్ని ఎలా ఇచ్చేసామో అలానే మనము కొంచెం సెమీ డార్క్ చాక్లెట్ని వేసుకొని వి విల్ విప్ ఇట్ అనమాట. ఓకే, సో నౌ దిస్ జాబ్ స్టార్ట్స్. ఓకే, మనకి స్పూన్ అక్కర్లేదు. సో హూ డజంట్ లవ్ చాక్లెట్? ఐ థింక్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎవ్వరు చాక్లెట్ వద్దని అనరు. సో ఇంద్రా కూడా పిచ్చి చాక్లెట్ అంటే. ఎవ్రీ డే హీల్ హ్యావ్ 1 small piece of dark chocolate. హీ సో మ్యాడ్ అబౌట్ చాక్లెట్. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఇది ఆన్ చేస్తే నేను ఏం మాట్లాడినా మీకు వినిపించదు. సో నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ సెట్ ఆఫ్ చాక్లెట్ అండి. మన క్రీమ్లోకి వేసేసుకుంటున్నాం మనము. ద లాస్ట్ వన్. నీట్గా, లెట్ us not waste. ద చాక్లెట్ ఇస్ సో యమ్. అసలు మామూలుగా లేదు చాక్లెట్ యొక్క ఇదనమాట. ఓకే, ఇది లాస్ట్లో ఎలా ఇదా సరే తిని ఎలా ఉందో చెప్పు నాకు. సో నౌ ఇక్కడ చూడండి, ఈ చాక్లెట్ దొంగ ఏం చేస్తున్నాడు. అది ఐస్ క్రీమ్ లాగా ఫీల్ అయిపోయి ఏదో ఐస్ ఫ్రూట్ తినేస్తున్నట్టు ఆయన. బాగుందా? కరెక్ట్గా నీ నోట్లో సరిపోయిందిరా ఐస్ క్రీమ్ ఫ్రూట్ స్టిక్ లాగా. కాలు దించు, నువ్వు అలా పెట్టుకోకూడదని చెప్పారా డాక్టరు? చాలు, ఇంకా చాలు. యాక్చువల్లీ ఇది ఓన్లీ చాక్లెట్, ఇంకా వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్. సెమీ డార్క్. డార్క్ ఇస్ డిఫరెంట్, సెమీ డార్క్ ఇస్ డిఫరెంట్. ఈ రెండు మిక్స్ చేసి తింటే ఇంకెలా ఉంటుందో.
ఎలా తినాలనేది మా ఆవిడ తర్వాత చెప్తుంది, ఎలా ప్రిపేర్ చేయాలి లాస్ట్ లో ఇంకా ఒక మ్యాజిక్ ఉంది అనమాట, అదంతా తర్వాత చెప్తుంది. బట్ దిస్ ఇస్ ఆసమ్. మేము వెళ్ళి మేము విప్ చేసుకోవచ్చా? విప్ చేసుకోవచ్చా మేము? చేసుకోవచ్చు, నేను వాష్ చేసుకుని వస్తాను. So my white chocolate and dark, semi-dark chocolate is ready. Both the mousse are ready. ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ పెట్టుకున్నానండి. దీస్ ఆర్ షార్ట్ గ్లాసెస్. మనం రెస్టారెంట్స్కి వెళ్తే ఇంతే పెడతాడు వాడు, ఇంతకంటే ఎక్కువ పెట్టాడు మనకి. మన ఇంట్లో కాబట్టి మన ఇష్టం, మీరు ఈ గ్లాస్లో పెట్టుకోండి, ఐస్ క్రీమ్ కప్స్లో పెట్టుకోండి, ఆబ్వియస్. అయితే మనం 2-3 రకాలుగా సర్వ్ చేద్దాం, ఓకేనా? 2-3 వెరైటీస్ ఆఫ్ గ్లాసెస్లో. A nice dollop of white chocolate. ఇది ఐస్ క్రీమ్ కప్స్. ఇది ఐస్ క్రీమ్ కప్స్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే మనం రెస్టారెంట్ కాదు కదా, మన ఇల్లే కదా. సో మన ఇంట్లో అంటే ఎవరైనా సరే ఒక పెసరు ఎక్కువ తింటారుగా. ఇంకొక విషయం చెప్పనా నేను, డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు మనం కొంచెమే తింటాం, కానీ మన ఇంట్లో మనం వండుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తింటాం కదండి. ఎగ్జాంపుల్ చెప్తా, మనం ఇప్పుడు టిఫిన్ తినడానికి వెళ్తాము, ఒక దోశ ఆర్డర్ చేసుకుంటాం, ఒక దోశకి మనకి కడుపు నిండిపోతుంది. అదే మన ఇంట్లో అయితే 4 దోశలు తింటాం. నేను ఎప్పుడు మా అమ్మని అడిగేదాన్ని, ఏంటి మమ్మీ మనం బయటికి వెళ్తే అంతా ఒక్క దోశకే మనకు కడుపు నిండిపోద్ది కదా, ఇంట్లో తింటే 4 దోశలైనా మనకి ఎందుకు కడుపు నిండదు అని అంటే, అప్పుడు మా మమ్మీ ఒకటి చెప్పింది, ఏమనంటే అక్కడ డబ్బులు పెడతాం కదే, సో ఒక్కటే కడుపు నిండిపోద్దంట. బట్ ఇంట్లో నాకు నోట్లో నీళ్ళు వస్తాయి. ఇంట్లో వచ్చేసేసి వీ కెన్ ఈజీగా 4 దోసెస్ అరాయించుకోవచ్చు. సో అట్లా ఇది కూడా. సో ఇలాగ ఏమైనా సైడ్స్లో మీకు ఏమైనా తగిలితే ప్లీజ్ రిమూవ్ నీట్లీ, ఐదర్ విత్ యువర్ హ్యాండ్ ఇఫ్ యువర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్ ఆర్ విత్ అ టిష్యూ. ఓకే, my chocolate double mousse is ready. This is semi-dark chocolate and the white chocolate. కొన్నిటికి ఉల్టా చేశాను, ఇదేనా? దీనికి వైట్ వేసాను, పైన బ్రౌన్ వేసాను, అంటే సెమీ-డార్క్ చాక్లెట్. సో మేము వీఆర్ రెడీ టు కదా, వీఆర్ రెడీ టు ఎండ్ అవర్ న్యూ ఇయర్, ఎండ్ అవర్ 2021 ఆన్ అ గుడ్ నోట్. సో ఇప్పుడు మీరు ఏదో చదువుతానన్నారు. యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా సుప్రియ అని చెప్పి, సుప్రియ మెసేజ్ చదవలేదు, ఇది ది బెస్ట్ మెసేజ్ అని నాకు అనిపించింది. Seeing you guys, there is hope on long-term relationship which we fail to see in current trend anta. Okay. I just love the way you guys spread positivity. Thank you. As a wife, the way you are leading life is very inspiring. Wow. I love your nature. You are such a sweetheart. Thank you, Supriya. She is my sweetheart. Okay. So okay. So first Indra మాట్లాడతాడు, ఆ తర్వాత నేను మాట్లాడతా ఈ మెసేజ్ గురించి. What is your opinion on this message? అంటే ఏం లేదా, జనరల్గా మేము ఇద్దరం అందరూ ఎలా ఉంటారో అలాగే ఉంటాము. జనరల్ ఫైట్స్ కూడా జరుగుతాయి మా ఇద్దరి మధ్య. బట్ ఏదో చూపించుకోవాలి, సొసైటీ కోసం చూపించుకోవాలి అనేది మాత్రం మా ఇద్దరి మధ్య ఉండదు. మేము ఇద్దరం ఎలా ఉంటాం, మేము ఇద్దరం రెగ్యులర్గా ఎలా ఉంటామో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ అండ్ కొట్టుకుంటూ అలా సరదాగానే ఉంటాము. పబ్లిక్ కోసం ఏమో చాలా బాగా యాక్ట్ చేస్తూ, చాలా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి పబ్లిక్ కోసం యాక్ట్ చేస్తూ ఎందుకంటే చాలా మంది మనం చూస్తుంటాం కదా, కపుల్స్ ని బయట పేర్స్ ని చూస్తున్నాం కదా, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూనే ఉంటారు, బట్ బాగా బయట మళ్ళీ బాగుగానే ఉంటారు. అండ్ అయితే నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది చాలా మంది చూస్తుంటే. టు ప్రూవ్ ఇట్ టు ద సొసైటీ ఇంత కష్టపడాలా అన్నది నాకు తెలీదు, బికాస్ నేను ఇంద్ర అలా కాదు. సో ఎస్, చాలా మంది మా రిలేషన్షిప్ గురించి చాలా మంది కింద మెసేజెస్ ఇస్తూ ఉంటారు కి మీరు ఇన్స్పిరేషన్, లేకపోతే మీ మూలాన్ని మేము చాలా నేర్చుకుంటున్నాము. ఇవన్నీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ పర్సనలీ. ఎందుకు అంటే ఐ థింక్ మా ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు వర్క్ అయింది, వి బోత్ నో ఈచ్ అదర్ ఫ్రమ్ 21 years. మేము ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మా ఫ్రెండ్షిప్ అన్నమాట. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే, మోర్ దెన్ అ వైఫ్ అండ్ హస్బెండ్,
వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అందుకని మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ ఒకటైపోతాం. అండ్ మేము చేసే మా వీడియోస్ లో కూడా మేము ఏది ప్రిపేర్ అవ్వము, ఎందుకంటే మెంటల్ ప్రిపరేషన్ అనేది మా ఇద్దరికి కుదరని పని. అది అసలు ఏం మాట్లాడాలి, నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడాలి అనేది కూడా మేము డిసైడ్ అవ్వము. ఏమీ ఉండవు, అప్పటికప్పుడు ఏమొస్తే అది చేస్తూ ఉంటాం అన్నమాట. అదే చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నారు. విల్ డెఫినెట్లీ నాట్ లెట్ యూ డౌన్. మా నుంచి మీరు ఏమైనా నేర్చుకోగలిగితే, మీ యొక్క రిలేషన్షిప్స్ కి మా యొక్క వీడియోస్ ఏమైనా హెల్ప్ అయితే, వి విల్ బి వెరీ 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 హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. 2021 లో నీలి మేఘాలలో అనే మా యూట్యూబ్ ఛానల్ ఇట్ హ్యాస్ గివెన్ అస్ అ న్యూ వాట్ యు సే హొరైజాన్ అన్నమాట. ఒక కొత్త దారి చూపించింది మాకు, జనానికి ఇంకా దగ్గర అవడానికి, ఇంకా మేము పబ్లిక్ తో, మేము ఫ్యాన్స్ తో, అందరితో ఇంటరాక్ట్ అవడానికి. మాకు నీలి మేఘాలలో ఛానల్ ఇస్ సచ్ అ గుడ్ మీడియం అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఈరోజు ఇలా మేము టేస్ట్ చేయలేము. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఒక 3 hours or 4 hours ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజర్ లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్ లో 3 to 4 hours దీన్ని సెట్ అవ్వడానికి వదిలేయాలండి. దాని తర్వాత మళ్ళీ వి విల్ కమ్ బ్యాక్. ఈ లోపు చిన్న షాపింగ్ ఉందన్నమాట, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మేము ఇద్దరం వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకుని 3 to 4 hours తర్వాత వచ్చి అప్పుడు ఇంద్ర యాజ్ యూజువల్ ఇంద్ర టేస్ట్ చేస్తారు. బికాస్ ఇట్ ఇస్ అ డబుల్ చాక్లెట్ మూస్, ఇట్స్ అ డబుల్ ధమాకా ఫర్ ఇంద్ర. నేనంటే పెద్దగా ఇప్పుడు తినకూడదు, తింటే మజా ఉండదు. సో మేము డిఫరెంట్ గ్లాసెస్ లో ఇక్కడ డెకరేట్ చేసి పెట్టాము. మీరు మా thumbnail చూస్తే మీకు తెలిసిపోతుంది. షార్ట్ గ్లాస్, దిస్ ఇస్ అ టీ గ్లాస్, దట్ ఇస్ అ షార్ట్ గ్లాస్, దిస్ ఇస్ అ నైస్ డెజర్ట్ కప్, ఇది దీస్ ఆర్ స్మాల్ టంబ్లర్స్, గ్లాస్ టంబ్లర్స్. సో అన్నిట్లో అప్స్ అండ్ డౌన్, కొన్నిట్లో వైట్ బ్రౌన్, కొన్నిట్లో బ్రౌన్ వైట్, ఇలా షిఫ్ట్ చేసుకొని అన్ని చేసాము. సో మీరు కూడా చూసి లాస్ట్ లో మేము టేస్ట్ చేసేటప్పుడు సైన్ ఆఫ్ చేస్తాం. ఓకేనా? చలో లెట్ us keep it in the fridge. So now my chocolate double mousse will go into the fridge for 3 to 4 hours. See you after 3 to 4 hours. సో మధ్యలో మేము షాపింగ్కి వచ్చామని అన్నాం కదండి. మేము శిల్పారామంలో మా ప్రస్తుతం షాపింగ్ ఆపేసి పానీపూరి తింటాడు మా ఆయన. పానీపూరికి రియాక్షన్ లేదా? చాలా బాగా చేసావు నువ్వు. నేనా? అంటే నువ్వు అట్లీస్ట్ ఇలా వేస్ట్ చేస్తున్నావు కదా, గుంట చేసి, కూర వేసి, రసం వేసి, అదే పానీపూరి రసం, ఇంకా సాంబారు, ఉల్లిపాయలు వేసి, తర్వాత స్వీట్ చట్నీ వేసి. వీడు అసలు రానివ్వట్లేదు మన వరకు స్వీట్ చట్నీ అనిరుద్ధ్. వావ్, మళ్ళీ ఇంట్లో కలుద్దాం, బాయ్. సో నా డబుల్ చాక్లెట్ మూస్ ఇస్ రెడీ అండి. మేము ఒక 4 hours కి బయటికి వెళ్ళాము అండ్ ఇది చక్కగా ఫుల్ సెట్ అయిపోయింది. మీరు చూస్తే ఇట్స్ కంప్లీట్లీ సెట్ అన్నమాట. దీని మీద ఇది వైట్ చాక్లెట్ పైన ఉంది కాబట్టి మనం బ్రౌన్ చాక్లెట్ బార్ ఉంది కదా, సెమీ డార్క్ది, దాన్ని చక్కగా ఇలాగా గ్రేట్ చేద్దాం. సో దాట్ మంచి గార్నిష్ అన్నమాట, అందంగా ఉంటుంది. ఓకే, వైట్ మీద సెమీ డార్క్. ఓకే, ఇప్పుడు దీని మీద బ్రౌన్ కనిపించదు కాబట్టి దీని మీద విల్ డూ అ వైట్ చాక్లెట్. సో దిస్ ఇస్ ఆర్ డబుల్ చాక్లెట్ మాస్. ఇప్పుడు టేస్టింగ్ కి ఇంద్ర వస్తాడనమాట, ఎందుకంటే ఇంద్రాకి డబుల్ చాక్లెట్ మూస్ అంటే చాలా ఇష్టం. సో ఈ రెండింటి నుంచి ఈ రెండు తింటాడా లేకపోతే పెద్ద తింటాడా చూద్దాం. ఓకేనా? సో డబుల్ చాక్లెట్ మూస్ చక్కగా ఫ్రీజ్ అయ్యి పైన నేను అదేంటి షేవింగ్స్ ఆఫ్ సెమీ డార్క్ చాక్లెట్ వేసేసాను. ఇప్పుడు చూపించా వాళ్ళకి. సో ఇప్పుడు ఇది మీరు 31st చేసుకుని తినండి. 2021 ఎండింగ్ ఈ చాక్లెట్ మూస్ తో ఏం చేద్దాము. సో దట్ న్యూ ఇయర్ కి మంచిగా ఇంకా మంచి ఇది ఉండాలి. న్యూ ఇయర్ కి మంచి వంటలతోనే వస్తాము ఆబ్వియస్లీ. ఈ ఇయర్ ని ఇలా ముగిద్దాం. సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను, నాకు చాలా చాలా ఇష్టము. ఈ చాక్లెట్ కింద వచ్చి డార్క్ చాక్లెట్, సెమీ డార్క్ చాక్లెట్, పైన వచ్చి వైట్. సో చూపించు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుందో తెలియక. ఫుల్ పెట్టేసుకోవాలి
స్పూను నేను టేస్ట్ చేస్తాను. కింద నుంచి తీయాలి కదా. ఓకే, నాకు 2 కావాలి. వావ్, సి నైస్. నిన్న పైన తిన్నారు కదా, 2 కలిపి తింటే అసలు ఎమ్మి. సో మా ఆయన ఇప్పుడు ఫుల్ డబుల్ చాక్లెట్ మూస్ నుంచి బయటికి రాడండి, ఎందుకంటే ఆయనకి చాలా 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 ఇష్టం తనకి. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక డిఫరెంట్ డెజర్ట్ చూపించాను మీకు నేను. ఇంకా నా దగ్గర చాలా రెసిపీస్ ఉన్నాయి. మనం 2022లో బోల్డ్ అని వండుకొని చూద్దాం, ఓకేనా? సో ఇంకా ఇలాంటి రెసిపీస్ మీరు చూడాలి అంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని చెప్పు నువ్వే, నేను చెప్తాను కదా, ఇప్పుడు నువ్వే చెప్పేసారి. ఓకే. సో ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ మీరు చూడాలి అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఇయర్, టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ 2022. ఓకే, లవ్ యూ ఆల్, బై బై, గాడ్ బ్లెస్ యూ. ప్రతిసారి కలిపెట్టేటప్పుడు మా ఆయన నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. అంత అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉందా? మై గాడ్.